గెలిస్తే సప్పట్లు కొట్టుకుంటా మస్తు మందొస్తారు. మనోళ్ళే అనుకుంటా మస్తు మాట్లాడతారు. కానీ గెలవనీయకుంటా, అసలు ఆడనీయకుంటా చేసినా గాని, నీ ఎనక మేమున్నాం అనుకుంటా భరోసానిచ్చుకుంటా ముంగటికొచ్చేటోళ్ళని చూస్తే మనసు ఎంతో పొంగిపోతది. అగో అట్లనే అనిపించే ముచ్చటిది. ఇది కదా ఇండియన్ల అభిమానం అంటే. షబ్బాస్ అనుకుంటా ఓ ఆడవిలకి ఇచ్చే సపోర్ట్ అంటే. 100 గ్రాముల వజన్ ఎక్కువైనందుకు ఒలింపిక్స్ లో కుస్తీ పోటీలకు వెళ్లి వినేష్ పోగట్ ను డిస్క్వాలిఫై చేసిరు కదా. ఆట ఆడనీయకుండా చేసినా గానీ దేశమంతా ఆమె దిక్కు నిలబడి నువ్వు కోట్ల మంది మనుషులు గెలిచినావు తల్లి, మెడల్ కొట్టలేదని పికర పెట్టుకోకు అనుకుంటా ధైర్యం చెప్పారు. ప్యారిస్ కెళ్ళి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు రాగానే గుండెల నిండా ప్రేమతోని వేల మంది వచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. నిజం చెప్పాలంటే ఫైనల్ లో పథకం వస్తే ఏ తిరిగి ఎదుర్కొంటారో అంతకు తక్కువ చేయకుండా అంతకు మించే వచ్చి రస్తా పంటి ర్యాలీ తీసిర్రు. వాళ్ళందరినీ చూసి వినేష్ పోగట్ మనసు పొంగిపోయింది. నా కోసం ఇంత మంది వచ్చి నీకు మేమున్నామని చెప్తుర్రా అనుకుంటా కండ్ల నీళ్లు పెట్టింది. అయితే ఫైనల్ దానికి వచ్చిన నా మీద అనర్హత వేటేసిర్రు. వెండి పథకం ఇయ్యరే అనుకుంటా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లా వినేష్ పోగట్ వేసిన పిటిషన్ మీద అన్నరుచుకున్నాక అట్లా ఇయ్యము కుదరదని చెప్పిరట వాళ్ళు. దాంతో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ వాళ్ళు రేపు దీని మీద ఎట్లా చేద్దామని ఏం కథ అని ఆలోచన చేస్తున్నారట. ఇంకో దిక్కు వినేష్ పోగట్ డిస్క్వాలిఫై వెనక రాజకీయాల కుట్ర కోణం కూడా ఉందని వచ్చిన ముచ్చట తెలిసిందే. పార్టీల నడమ పంచాలు నాకవైన ఈ వార్తను దేశం మొత్తం మాట్లాడుకుంది. సోషల్ మీడియాలో ఏడ చూడు వినేష్ పోగట్ కు సపోర్ట్ గా పోస్టులు, స్టేటస్లు, ట్వీట్లు, స్టోరీలు పెట్టి ధైర్యం చెప్పిర్రు. మరి ఇండియాకి వచ్చింది కాబట్టి రేపు ఏమైతుంది ఏం కథ అనేది చూడాలి. थोड़ा पीछे हो जाइए आप लोग, थोड़ा पीछे हो जाओ, थोड़ा पीछे हो जाओ यार।